అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు ఏంటి అనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీకి మరో ముప్పు. వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో గత 2 రోజులుగా ముసురు వాతావరణం ఉంది. ఇక రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. 45 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాదాపు 16 జిల్లాల్లో 5.15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కృష్ణానది రికార్డు స్థాయిలో ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి తీవ్రత అధికంగా ఉంది. ఇక మొన్నటి వరదలకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు సైతం మూల్యం చెల్లించుకున్నాయి. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక ఉత్తరాంధ్రలో వంశాధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రధానంగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాలపైన కూడా ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఎక్కడికక్కడే సెలవులు ప్రకటించారు. వర్షాలు, వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి మిగతా జిల్లాల్లో సెలవులు అమలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక మొన్న గుంటూరు జిల్లాలో కారు గల్లంతయ్యి ఒక ఉపాధ్యాయుడితో పాటు 2 విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక సెలవులు ప్రకటించిన జిల్లాలైతే ఇవే. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో సెలవులు ప్రకటించిన జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలైతే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ జిల్లాల్లోనే ముప్పు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్న చోట కూడా సెలవులు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక విజయవాడ వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వారం మొత్తం విద్యాసంస్థలు మూతపడ్డాయి.